ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఎక్కడ చూసినా పేరు వినబడుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏ మూలన ఏం జరిగినా పవన్ కళ్యాణ్ గారు వెంటనే పరిష్కరిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఉపాధి హామీ కూలీలకు శుభవార్త చెప్పారు. ఇటీవలే కేంద్రానికి ఉపాధి హామీ కూలీల కోసం పంపిన ప్రతిపాదనలకు ఆమోదం లభించిందని పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదన మేరకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను లేబర్ బడ్జెట్ను 21.50 కోట్ల పనిదినాలను పెంచడానికి కేంద్రం అంగీకరించిందన్నారు. ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసమే వచ్చిందని చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్న విషయం తెలిసిందే. కేవలం పవన్ కళ్యాణ్ గారు కేంద్రాన్ని అడగడంతో వాళ్ళు ఓకే చేసినట్టు తెలుస్తోంది. ఇలా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా వైఎస్ జగన్ గారి అమ్మ వైఎస్ విజయమ్మ గారు కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారట. ఆమె మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తాను అనుకున్నది చేస్తున్నారు. ప్రజా పరిపాలన అంటే ఇదిరా అంటూ పవన్ కళ్యాణ్ అందరికీ చూపిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా రాణిస్తున్నారు. పవన్ కళ్యాణ్ నువ్వు నిజమైన లీడర్, నేను చెప్తున్నాను కదా అంటున్నారట వైఎస్ విజయమ్మ గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే.